ఇక ఈ రోజు బ్యూటీ టిప్ అనే అంశంలో భాగంగా మన అందాన్ని ముఖ్యంగా శీతాకాలం అంటే చలికాలంలో ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఈ చలికాలంలో డ్రై స్కిన్ అండ్ డెడ్ స్కిన్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. అవునమ్మా. మరి దాన్ని న్యాచురల్గా తగ్గించుకునే విధానం ఏదైనా ఉందా? న్యాచురోపతి ఫాలోవర్స్ అంటే అందరిళ్లలో నిమ్మకాయలు పోషకలంగా ఉంటాయి. చాలా మంది జలుబని, రొంపలో నిమ్మరసం, గ్యాస్, ఎసిడిటీ అని అసలు వాడరు. కానీ అన్నిట్లో నిమ్మరసం పిండేయమంటాం మనం. అలాంటి నిమ్మరసం పిండుకున్నాక రోజు మరి ప్రతి ఇంట్లో ఒక డజనో తొక్కలు వస్తాయి కదమ్మా. ఆ తొక్కలన్నిటినీ ఈ రోజు మనం చెప్పింది విన్నాక పారేయటం ఆపేస్తారమ్మా. వాటన్నిటిని ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని ప్రతి ఇంట్లో నిమ్మ తొక్కల పొడి పెట్టుకోవాలి. నీళ్లలో కలిపి ఆ నిమ్మ తొక్కల పొడి మిశ్రమాన్ని గనక రాసేసుకుని తర్వాత స్నానం చేస్తే చర్మం మీద ఉండే మృత కణాలు, చర్మం పైన గాలిలో నుంచి చేరిన బ్యాక్టీరియా, ఫంగస్ క్రిములు మొత్తం చచ్చూరుకుంటాయి. మృత కణాల లేయర్లు ఎక్కువ పొరలు ఊడొచ్చేస్తాయి. లోపల ఫ్రెష్ స్కిన్ బయటకు వస్తుంది అనమాట. మంచి లేయర్స్ బయటకు వస్తాయి, కానీ స్కిన్ గ్లో బాగుంటుంది. మృత కణాలని క్లీన్ చేయడానికి నిమ్మ తొక్కల్లో సిట్రిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. ఆ సిట్రిక్ యాసిడ్ మృత కణాలని, బ్యాక్టీరియాలని క్లీన్ చేయడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అనేక ఔషధ గుణాలు, 44 రకాల ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ కాంపౌండ్స్, పాలిఫినాల్స్ ఇవన్నీ చాలా ఎక్కువ నిమ్మ తొక్కల్లో ఉంటాయట. అందుకని వీటిని అప్లై చేయటం వల్ల ఇలాంటి మార్పులు, బెనిఫిట్స్ మనకు చక్కగా నిమ్మ తొక్కల వల్ల వస్తాయి. అందుకని ఇట్లాంటిది వారంలో 1-2 సార్లు కూడా వాడుకుంటే చర్మ శుద్ధికి మంచిది. ముఖ సౌందర్యం పెరగాలంటే ఆ నిమ్మ తొక్కల పొడి 1 స్పూన్ తీసుకుని, ఈ నిమ్మ తొక్కల పొడిలో లిమోనిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఆ పొడికి కొంచెం వాల్నట్ పొడి మరియు కొంత రోజ్ వాటర్ వీటిని కలిపేసేసి అన్ని నిమ్మ చొక్కలు కూడా పిండేసేసి ఇందులో ఈ మిశ్రమాన్ని ముఖానికి గనక పట్టిస్తే ముఖ సౌందర్యం పెరిగి ముఖం మీద ఉండే డెడ్ సెల్ లేయర్స్, టాక్సిన్స్ అన్ని రిమూవ్ అయ్యి చర్మం చాలా కాంతివంతంగా మంచి గ్లోతో బాగుంటుంది అనమాట. ఒంటికి ఇట్లా ముఖానికి రెండిటికి చెప్పడం జరిగింది, ఉపయోగించుకోవచ్చు.